ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, దీనినే పాపాంకుశ ఏకాదశి అని అంటారు. పాపాంకుశ ఏకాదశి నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం శ్రవణ, ఉదయం 6:51 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరేందుకు కూడా అవకాశాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన ప్రాజెక్టుల గురించి లేదా నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది సిద్ధిస్తుంది. ఇక మేషరాశి వారు ఈరోజు ఏకాదశి సందర్భంగా శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు పట్టుదలతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే బంధువర్గీయుల్ని కలవటం, దైవ సంబంధమైన కార్యక్రమాలు, దాన ధర్మాలు, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచటం, అలాగే మీకు పాత బకాయిలు లాంటివి కూడా వసూలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీ బంధుమిత్రుల్ని కలవాలని గనక మీరు ప్రయత్నం చేస్తుంటే వారిని కలిసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవడంతో పాటుగా నూతన వస్తు వాహనాల గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా మీకు తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇలాంటివి అధిక శాతం గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు మాత్రం ఈ రోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, అలాగే ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. అలాగే బంధువర్గీయుల్ని కలవటం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలించడం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పూచీకత్తు వ్యవహారాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మాత్రం కొంచెం దూరం వహించాలి. అలాగే మీరు ఇతరులకి ధన సహాయం చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఆరోగ్యానికి సంబంధించి కూడా మిథున రాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి.
మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు వ్యాపారస్తులకి చక్కటి అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టడం అలాగే దీంతో పాటు పాత బకాయిలు తీర్చడం వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ వ్యవహారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి పేరు మీద కూడా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా చక్కటి మార్పులు ఉండటం అలాగే శ్రమ అధికంగా ఉన్న మీరు ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా వీరికి ఎక్కువగా ప్రయాస అనేది కనపడుతోంది. లేదా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించడానికి మాత్రం ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మఖా నక్షత్రం వారికి ఆర్థిక పరంగా కొంత ప్రయోజనకరంగా ఉండటం లేదా మీ బంధువర్గీయులు మీకు సమయానుకూలంగా ఆర్థిక సహాయం లాంటివి చేయటం అలాగే మానసిక ప్రశాంతత కోసమని చెప్పి మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం అలాగే దీంతో పాటు తగిన విధంగా నిర్ణయాలు లాంటివి తీసుకునే ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి ప్రత్యేకించి అనుకూలమైన పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు, ఆర్థికంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారికి దూర ప్రయాణాలు లేదా విద్యకు సంబంధించి వారికి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు వాళ్ళకి సంబంధించి మీరు ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు మీ ఆర్థిక వ్యవహారాల గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యంగా మీ స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి గురించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మాత్రం మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మనసులో అనేక ఆలోచనలు కలుగుతున్నా కూడా వాటికి సంబంధించి మీరు ఇబ్బంది పడుతున్నా కూడా బయట ఎక్కడా బయటపడకుండా మీరు పనులు పూర్తి చేసుకోవడం అనేది గోచరిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అలాగే ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులు లాంటివి అమర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే దానిలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు తులారాశి వారికి అనుకూలంగా ఉండటం అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి, వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు పాపాంకుశ ఏకాదశి సందర్భంగా
వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరికి అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ఏ విషయాల గురించి అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారో దానికి సంబంధించి మీకు ఏదో ఒక సమాధానం అనేది లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి పనుల విషయంలో చికాకులు లాంటివి కలుగుతున్నా వాటిని మీరు అధిగమిస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అమ్మకాలు కానీ కొనుగోలు కానీ, వీటిపైన మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చడం, అలాగే దీంతో పాటు అనేక విషయాలలో మీకు సంబంధించిన స్వవిషయాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, సోదర సోదరీమణులతోటి కూడా ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించుకోవడానికి మీరు ఒక మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. పూచీకత్తులు లాంటివి ఉండటం, లేకపోతే మీ స్నేహితులకి ధన సహాయం చేయటం, ఇలాంటివి కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి మీరు చక్కటి మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు, ఆ సమస్యలన్నీ తొలగిపోవడానికి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారు మాత్రం వీరు ప్రతి పనిలోనూ కూడా వీరి ప్రయత్నం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వీరికి సహాయ సహకారాలు కూడా అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనులైతే వీరు పూర్తి చేయాలనుకుంటున్నారో, ఏ పనుల వైపు వీరు దృష్టి సారిస్తారో ఆ పనులన్నీ కూడా మీరు తప్పనిసరిగా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. ఈరోజు పాపాంకుశ ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు కనకధార స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గ్యుల్ని కలవటం, అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి పేరు మీద ఏమైనా పెట్టుబడులు లాంటివి పెట్టడం, స్థిరాస్తులు, ఇవి మీకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా గోచరిస్తున్న ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు, తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపటం, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం అనేది మాత్రం మీరు చేస్తూ ఉంటారు. అయితే మానసికంగా కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు ప్రతికూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ ఉన్నతాధికారుల వలన మీరు మాట పడటం కానీ లేదా వారి వలన ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
వ్యాపారస్తులకి భాగస్వామ్యం వలన ఆర్థికంగా ఇబ్బందికి గురవటం లేదా కోర్టు సంబంధిత విషయాలలో ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని కూడా వీరు గ్రహించాలి. మొత్తం మీద కుంభరాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. కుంభరాశి వారు ఈరోజు పాపాంకుశ ఏకాదశి సందర్భంగా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు, ఎప్పటి నుంచో మీరు తీర్చాల్సిన బకాయిలు, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఎవరికైతే ధన సహాయం చేశారో వారు తిరిగి మీకు ఆ ధనాన్ని ఇవ్వటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి వీరి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరం పెరిగే అవకాశాలు ఉద్యోగస్తులకి మాత్రం గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. పాపాంకుశ ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. పాపాంకుశ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.